Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు కేకేఆర్ కాంపిటేటివ్స్. ఈ క్లాస్లో మనం భారతదేశంలో ఉపగ్రహ వాహక నౌకల అభివృద్ధి అనే అంశాన్ని గురించి కూలంకుషంగా నేర్చుకుందాం. భారతదేశంలో ఉపగ్రహ వాహక నౌకల అభివృద్ధిని గురించి వివరించండి అని అడగవచ్చు, లేదా భారతదేశంలో అభివృద్ధి చేయబడినటువంటి ఉపగ్రహ వాహనాల గురించి వివరించండి అని అనవచ్చు, లేదా ఒక్కోదాన్ని సపరేట్గా పిఎస్ఎల్వి అంటే ఏమిటి, పిఎస్ఎల్విలోని దశల గురించి రాయండి అనవచ్చు, లేదా జిఎస్ఎల్వి అంటే ఏమిటి, జిఎస్ఎల్విలో ఉన్నటువంటి మరి ఆధునిక అడ్వాన్స్డ్ వర్షన్స్ అంటే ఆధునిక వర్షన్స్ అయినటువంటి వివిధ రకాల జిఎస్ఎల్విలను వివరించండి అని అడగవచ్చు. ఏ విధంగా అడిగినా మనం అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ముందుగా ఉపగ్రహ వాహక నౌక అంటే ఏంటంటే ఉపగ్రహాన్ని ఉపగ్రహ కక్షలోకి చేర్చేటువంటి నౌకను లేదా వాహనాన్ని లేదా రాకెట్ నే ఉపగ్రహ వాహక నౌక అని చెప్పడం జరుగుతుంది. ఉపగ్రహాన్ని కక్షలోకి చేర్చేటువంటి వాహనం, కక్షలోకి చేర్చేటువంటి వాహనాన్ని లేదా నౌకని లేదా రాకెట్ ని మనం ఉపగ్రహ వాహక నౌక అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఉపగ్రహ వాహక నౌక ఎందుకు అంటే అంతరిక్ష పరిజ్ఞానంలో సముపార్జన సాధించాలి లేదా స్వావలంబనను సాధించాలి అంటే ఖచ్చితంగా ఆ దేశం ఉపగ్రహాలను తయారు చేయడం నేర్చుకోవాలి, అంటే అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఉపగ్రహ వాహక నౌకలను అభివృద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తమ దేశం నుండే ఉపగ్రహాలను ప్రయోగించడానికి వీలుగా మరి లాంచ్ స్టేషన్ లేదా లాంచ్ ప్యాడ్స్ కూడా అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ దేశం ఉపగ్రహ లేదా అంతరిక్ష పరిజ్ఞానంలో స్వావలంబనను సాధించింది అని చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశం మొదట్లో విదేశీ రాకెట్లను ఉపయోగించి లేదా విదేశీ వాహక నౌకలను ఉపయోగించి మన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేవాళ్ళు. ఉదాహరణకి నాసాకు చెందినటువంటి డెల్టా రాకెట్ ద్వారా కానివ్వండి, రాకెట్ అన్నా ఉపగ్రహ వాహక నౌక అన్నా ఒకటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. డెల్టా ఉపగ్రహ వాహక నౌక ద్వారా కానివ్వండి, లేదా యుఎస్ఏకు చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటి ఏరియన్ నౌక ద్వారా కానీ మన ఉపగ్రహాలను పంపిస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏరియన్ అంటే దీన్ని ఫ్రెంచ్ గయానా నుంచి పంపించడం జరుగుతుంది. ఏరియన్ 5, ఏరియన్ 6 మొదలైన వాటి నుంచి ఇప్పుడు కూడా అంటే మన జిఎస్ఎల్వి మార్క్ 3 అభివృద్ధి కాకముందు మనం ఏరియన్ నౌకను బహుముఖంగా వినియోగించుకోవడం జరిగింది మన కమ్యూనికేషన్ ఉపగ్రహాలని మరి అంతరిక్షంలోకి లేదా భూ ఉపగ్రహ కక్షలోకి పంపించడానికి. ఆ తర్వాత భారతదేశం ఉపగ్రహ వాహక నౌకల అభివృద్ధిలో స్వావలంబనను సాధించే దిశగా మన శాస్త్రవేత్తలు అకుంఠిత దీక్షతో పట్టుదలతో ప్రయత్నం చేసి ఇప్పటి వరకు కూడా 4 రకాల ఉపగ్రహ వాహక నౌకలను లేదా 4 తరాల ఉపగ్రహ వాహక నౌకలను మరి తయారు చేయడం జరిగింది. అవి కనుక చూసినట్లయితే ఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, అదేవిధంగా జిఎస్ఎల్వి. ఎస్ఎల్వి అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్, అదేవిధంగా ఏఎస్ఎల్వి అంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ లేదా జియో శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆర్ లాంచింగ్ వెహికల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ 4 గురించి కూడా మనం ఇప్పుడు కూలంకుషంగా నేర్చుకోవాలి. మొదటగా ఎస్ఎల్వి శాటిలైట్ లాంచ్ వెహికల్. ఎస్ఎల్వి అనేది భారతదేశ మొదటి తరం ఉపగ్రహ వాహక నౌక. ఇది 41.5 కేజీల బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని 41.5 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని 280 నుంచి 380 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే ఉన్నటువంటి కక్షలో ప్రవేశపెట్టగలుగుతుంది. 280 నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి భూ ఉపగ్రహ కక్షలోకి మాత్రమే ప్రవేశపెట్టగలుగుతుంది. అది కూడా కేవలం 41.5 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మాత్రమే ప్రవేశపెట్టగలుగుతుంది. ఇది 17 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 17 టన్నుల బరువు, టన్నులు అంటానే బరువు అనుకోవాలి, 22 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఇది 17 టన్నుల బరువు, 22 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ఏ ఉపగ్రహ వాహక నౌకైనా ఎన్ని దశలతో పనిచేస్తుంది, మరి అందులో వాడేటువంటి ఇంధనం ఏ టైప్ అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. ఇది 4 దశల ఘన ఇంధన ర్యాకెట్. 4 దశల ఘన ఇంధన ర్యాకెట్.
అంటే 4 దశలు కూడా ఘన ఇంధనాన్ని దీంట్లో ఉపయోగించడం జరుగుతుంది. 4 దశలు అంటే 4 ర్యాకెట్లు ఉంటాయి, 4 అంచెల ర్యాకెట్ వ్యవస్థ ఉంటుందని దాని అర్థం. 4 దశలు కూడా ఘన ఇంధనాన్ని దీంట్లో వాడటం జరుగుతుంది. దీన్ని 1979లో మొదటిసారి ప్రయోగించగలిగి విఫలం కావడం జరిగింది ఎస్ఎల్వి. ఆ తర్వాత 1981లో సఫలం కావడం జరిగింది, అంటే విజయవంతం కావడం జరిగింది. ఇక్కడ ఒకటి మీరు నేర్చుకోవాలి, ఏ ఉపగ్రహ వాహక నౌకైనా 4 అంచెలు అంటేనేమో 4 ర్యాకెట్లు దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మొత్తం దీని యొక్క లిఫ్టింగ్ వెయిట్ ఏమో అంటే బరువు అని చెప్తున్నాం కదా, దీన్ని మొత్తం ఇక్కడేమో ఉపగ్రహం లేదా పేలోడ్ అని అంటాం. దీన్ని ఉపగ్రహం లేదా పేలోడ్ అంటాం. ఇది పైన ఉంటుంది. ఉపగ్రహం లేదా పేలోడ్ అనేది మాత్రమే చివరికి కక్షలోకి పోతుంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడ ఈ రాకెట్ లో ఉన్నటువంటి ఫ్యూయల్ బర్న్ అయిపోయి ఒక్కొక్క దశ రాకెట్ ఒక్కొక్క ఎత్తుకు ఉపగ్రహాన్ని అంటే మొత్తం ఉపగ్రహాన్ని చేర్చడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని లిఫ్ట్ ఆఫ్ మాస్ అని కూడా అంటాం. మొత్తం బరువునేమో లిఫ్ట్ ఆఫ్ మాస్ అని అంటాము. అంటే ఇది ఇక్కడ చెప్తున్నట్లుగా 17 టన్నులు ఉంటుంది లిఫ్ట్ ఆఫ్ మాస్. అంటే దాని యొక్క లాంచింగ్ వెహికల్ మొత్తం బరువు 17 టన్నులు అంటే దాని అర్థం లిఫ్ట్ ఆఫ్ మాస్ అనే ఉపగ్రహంతో మరియు ఆ రాకెట్ దశలతో మరియు అందులో నింపినటువంటి ఇంధనంతో కలిపి ఇది లిఫ్ట్ ఆఫ్ మాస్ అంటాము. 17 టన్నులు ఉంటుంది. ఆ తర్వాత ఉపగ్రహం బరువు లేదా పేలోడ్ మాస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చిట్ట చివరిగా కక్షలోకి చేర్చేటువంటి దాన్ని లేదా చేర్చబడేటువంటి దాన్ని ఉపగ్రహం లేదా పేలోడ్ అని అంటాము. దాని యొక్క బరువుని పేలోడ్ మాస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్ఎల్వి భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. ఆ తర్వాత ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇది భారతదేశంలో అభివృద్ధి చేయబడినటువంటి 2వ దశ ఉపగ్రహ వాహక నౌక లేదా రాకెట్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది 41.7 టన్నుల బరువు 41.7 టన్నుల బరువును కలిగి ఉంటుంది. 23.8 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. 23.8 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది ఏఎస్ఎల్వి అనేది. మరి ఇది 113 కిలోల బరువు కలిగినటువంటి స్రాస్ ఉపగ్రహాలను 938 కిలోమీటర్ల ఎత్తులోకి ప్రవేశపెడుతుంది. 113 కేజీల బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని 938 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టగలుగుతుంది. అంటే మరి దీన్ని ఏమని చెప్పొచ్చు, ఇది సన్సింక్రనస్ ఆర్బిట్ లో లేదా లో ఎర్త్ ఆర్బిట్స్ లో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టగలగాలి. కూడా 113 కేజీలు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మాత్రమే ప్రవేశపెట్టగలుగుతుంది. అంటే ఈ వెయిట్ 113 కిలోలు అంటే పేలోడ్ మాస్ 113 కేజీలు మాత్రమే ప్రవేశపెట్టగలుగుతుంది. ఇదేమో కేవలం 41 మాత్రం, అంటే ఎస్ఎల్వి ఏమో 41 మాత్రం 5 కేజీల బరువు ఉన్న పేలోడ్ మాస్ మాత్రమే 280 నుంచి 300 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడితే ఏఎస్ఎల్వి 113 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని లేదా పేలోడ్ మాత్రమే 938 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి దీంట్లో ఎస్ఎల్విలో 4 దశలు ఉన్నట్లుగా దీంట్లో 5 దశలు ఉన్నాయి. 5 దశలు ఉండడం జరుగుతుంది. దీంట్లో ఈ 5 దశలు కూడా మరి దీంట్లో ఘన ఇంధన దశలుగానే చెప్పుకోవచ్చును. దీంట్లో స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ అనే టెక్నాలజీని వాడటం జరిగింది. స్ట్రాప్-ఆన్ బూస్టర్లని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా క్లోజ్డ్ లూప్ గైడెన్స్ విధానాన్ని వినియోగించడం జరిగింది. అంటే ఈ గైడెన్స్ విధానం అంటే ఉపగ్రహాన్ని మనం మార్గనిర్దేశం లేదా దిశానిర్దేశం చేయడానికి ఇక్కడ గైడెన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. అది వివిధ రకాల సాఫ్ట్వేర్స్ తో తయారు చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ వాడటం జరిగింది. స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ కూడా వాడటం జరిగింది. ఈ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ వాడితే ఏంటంటే ఉపగ్రహం అత్యంత వేగవంతంగా మరి దాని యొక్క కక్షలోకి చేర్చబడుతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ అండ్ క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది 1987లో మొదటిసారి ప్రయోగించగా విఫలం కావడం జరిగింది. 1992లో మళ్ళీ తిరిగి ఇది సఫలం కావడం జరిగింది. అంటే చూడండి ఎంత అభివృద్ధి, ఎంత కృషి చేస్తే ఈ ఉపగ్రహ వాహక నౌకలను స్టెప్ బై స్టెప్ మనం అభివృద్ధి చేసుకుంటూ వచ్చాము అని అంటే దాని వెనకాల శాస్త్రవేత్తల అకుంఠిత దీక్షను మనం అర్థం చేసుకోవాలి. 3వ రకం శాటిలైట్ లాంచ్ వెహికల్ కనుక చూసినట్లయితే పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ 2 కూడా మనం పరిశోధన ప్రాథమిక దశలో ఉన్నటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్స్. నిజంగా అంటే రియల్ టైంలో మనకి ఉపయుక్తంగా ఉండేటువంటి శాటిలైట్ లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి. దీంతో భారతదేశ రియల్ టైమ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రారంభమైందని చెప్పొచ్చు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది 283 టన్నుల బరువు కలిగి ఉంటుంది. 283 టన్నుల బరువును కలిగి ఉండి 44 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది.
44 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఈ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది 1.2 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని 1.2 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని అంటే 1200 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్ జియో సింక్రోనస్ ఆర్బిట్ లోకి అదేవిధంగా 1.5 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని పోలార్ అంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇది 1.2 టన్నుల బరువున్న అంటే 1200 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని అయితేనేమో జియో ఆర్బిట్స్ లోకి ప్రవేశపెట్టగలదు. జియో స్టేషనరీ కావచ్చు, అదేవిధంగా జియో సింక్రోనస్ కావచ్చు. అదేవిధంగా 1.5 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లోకి ప్రవేశపెట్టగలుగుతుంది. అంటే సూర్య అనువర్తిత ధ్రువ కక్ష లోకి ప్రవేశపెట్టగలుగుతుంది ఈ పిఎస్ఎల్వి. అంటే ఇక్కడ చూడండి, పిఎస్ఎల్వి యొక్క సామర్థ్యం ఒకేసారి ఇక్కడ పెంచబడింది. అంతకుముందు ఒకటేమో 41.5 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని మాత్రమే ప్రవేశపెట్టగలదు. అది కూడా 280 నుంచి 300 కిలోమీటర్ల వరకు, అది ఎస్ఎల్వి. మరి ఏఎస్ఎల్వి ఏమో 113 కేజీలు ఉన్నటువంటి స్ట్రాస్ ఉపగ్రహాలను 938 కిలోమీటర్ల ఎత్తు వరకు మాత్రమే ప్రవేశపెట్టగలదు. కానీ ఇది 1.2 టన్నులు అంటే కేజీల నుంచి ఎగ్దం టన్నుల్లోకి వచ్చి పడింది. దీని యొక్క సామర్థ్యం 1.2 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని జియో ఆర్బిట్స్ లో కంటే 36,000 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రవేశపెట్టగలదు. అదేవిధంగా ఇదైతేనేమో 1.5 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని అంటే 1500 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని 600 నుంచి 1500 కిలోమీటర్ల ఎత్తులోకి అంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లోకి ఇది ప్రవేశపెట్టగలుగుతుంది. మరి దీంట్లో 4 దశలు ఉంటాయి. మొదటిది మూడవది ఘన దశలు. మూడవది ఘనది, అదేవిధంగా రెండవది నాలుగవది ద్రవ ఇంధన దశలు. అంటే ఘన దశ ఫస్ట్ ఉంటుంది, తర్వాత ద్రవ ఇంధన దశ రెండవ స్టేజ్, అదేవిధంగా మళ్ళీ ఘన ఇంధన దశ మూడవ స్టేజ్, తిరిగి నాలుగవ స్టేజ్ లో ద్రవ ఇంధన దశ ఉంటుంది. అంటే 1 మరియు 3వ దశల్లో ఘన ఇంధనాన్ని, అదేవిధంగా 2 మరియు 4వ దశల్లో ఇది ద్రవ ఇంధనాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇది దీంట్లో కూడా స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉపయోగించబడ్డాయి. అంటే బూస్ట్ చేస్తాయి. ఇవి దాని యొక్క రాకెట్ నుంచి వెలువడేటువంటి శక్తిని బూస్ట్ చేసి రాకెట్ యొక్క వేగాన్ని వేగవంతం చేయడానికి స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా క్లోజ్డ్ లూప్ గైడెన్స్ విధానాన్ని ఉపయోగించడం జరిగింది. క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ ఇది ఉపయోగించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంతే కాకుండా వీటి యొక్క దశను కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే మొదటగా ఇది 1993లో ప్రయోగించగా విఫలం కావడం జరిగింది. 1993లో మొదటిసారి దీన్ని ప్రయోగించగా విఫలం కావడం జరిగింది. ఆ తర్వాత వెంటనే తిరిగి 1994లో విజయవంతం కావడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ 4 దశలు అనుకున్నాము. పిఎస్ఎల్వి లోని దశల గురించి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి లోని వివిధ రకాల దశలను వివరించండి అన్నప్పుడు ఒక్కో దశలో ఉపయోగించేటువంటి ఇంధనాన్ని, ఆ దశలో వాడేటువంటి మరి ఇంజిన్లను గురించి మనం రాయాల్సి ఉంటుంది. మొదటి దశలో మనం ఏం చెప్పుకున్నాం? ఘన ఇంధన దశ అని చెప్పుకున్నాము మొదటి దశని. ఈ మొదటి దశలో కనుక చూసినట్లయితే S39 అనేటువంటి ఇంజిన్ ఉపయోగించడం జరుగుతుంది. సాలిడ్ ప్రొపల్షన్ ఇంజిన్ అంటాం, ఎందుకంటే ఘన ఇంధనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి సాలిడ్ ప్రొపల్షన్ ఇంజిన్ అని అంటాము. దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. S139 ఆ మొదటి దశలో ఉపయోగించేటువంటి ఇంజిన్ పేరు S39. ఈ ఇంజిన్ అక్కడ ఉపయోగించేటువంటి ఘన ఇంధనాన్ని మండించి శక్తిని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వాడేటువంటి ఇంధనాన్ని కనుక పరిశీలించినట్లయితే HTPB అనే ఇంధనాన్ని ఉపయోగిస్తారు. HTPB అంటే హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్. హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ అనే HTPB అనే ఇంధనాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏ ఘన దశలోనా ఏ రాకెట్లైనా ఘన ఇంధన దశను కనుక వాడినట్లయితే మనం ఇక్కడ ఖచ్చితంగా హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ అనే ఇంధనాన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ ఇంజిన్ ఏమో సాలిడ్ ఇంజిన్ అంటే S139 ఉపయోగిస్తాము, లేదా S200 ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది మొదటి దశ.
ఇక రెండవ దశ కనుక చూసినట్లయితే రెండవ దశ ద్రవ ఇంధన దశ అని మనం నేర్చుకోవడం జరిగింది. రెండవ దశ ఏమని నేర్చుకున్నాం? ద్రవ ఇంధన దశ అని నేర్చుకున్నాము. దీంట్లో లిక్విడ్ రాకెట్ ఇంజిన్ ఉపయోగిస్తారు. ఘన ఇంధన అయితేనేమో దాన్ని సాలిడ్ రాకెట్ ఇంజిన్ అని అంటాము. ద్రవ ఇంధన దశలోనేమో లిక్విడ్ రాకెట్ ఇంజిన్ ని ఉపయోగిస్తాము. ఇక్కడ భారతదేశం మరి స్వతహాగా తయారు చేసినటువంటి అంటే ఇండిజినస్ ఇంజిన్ అన్నమాట. ఇది వికాస్ ఇంజిన్ ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే ద్రవ ఇంధన దశలో వాడేటువంటి ఏ ఇంజిన్ అయినా అది ఖచ్చితంగా లిక్విడ్ రాకెట్ ఇంజిన్ అయి ఉంటుంది. ఇక్కడ వికాస్ అనబడే లిక్విడ్ రాకెట్ ఇంజిన్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఇంధనాన్ని కనుక చూసినట్లయితే ఇంధనం UDMH ప్లస్ N2O4 UDMH N2O4. UDMH అంటే అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేటువంటి ఇంధనాన్ని N2O4 తో కలిపి అంటే నైట్రోజన్ ఆక్సైడ్ అన్నమాట. అది డైనైట్రోజన్ ఆక్సైడ్ అది దాన్ని కలిపి మనం ఉపయోగించడం జరుగుతుంది. అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ తో N2O4 ను కలిపి ఇక్కడ మనం రెండో దశలో ఇంధనంగా వాడటం జరుగుతుంది. ఇక మూడవ దశ మళ్ళీ తిరిగి ఇది ఘన ఇంధన దశ అని మనందరికీ తెలిసిన విషయమే. ఒకటి మూడవది ఘన ఇంధన దశలు అనేది మనకు తెలిసిందే. ఈ మూడవ దశలో ఇక్కడ కూడా S39 అనేటువంటి ఇది కూడా ఘన ఇంధన దశ. ఇక్కడ ఏమో S39 అనేటువంటి S139 అనేటువంటి ఇంజిన్ ఉపయోగిస్తాము. అదే విధంగా మరి మొదటి దశలో వాడినటువంటి HDPB అనేటువంటి హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ అనేటువంటి ఇంధనాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక నాలుగవ దశ ఈ నాలుగవ దశ మళ్ళీ వచ్చేసరికి ఇది లిక్విడ్ దశ, ద్రవ దశ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ మనం ఇంధనాన్ని ఉపయోగించాము. ఇక్కడ ఈ రెండవ దశలో ఉపయోగించినటువంటి ఇంజిన్ అయితే ఉపయోగిస్తాము. ఇక్కడ రెండు వికాస్ ఇంజన్లని ఉపయోగిస్తాము. రెండు వికాస్ ఇంజన్లని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఇంధనాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ MMH ప్లస్ MON అనే వాటిని ఉపయోగించడం జరుగుతుంది. MMH ప్లస్ MON. MON అంటేనేమో మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. అదేవిధంగా MMH అంటేనేమో మోనో మిథైల్ హైడ్రోజన్ అనేటువంటి ఇంధనాన్ని మిక్స్డ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ తో కలిపి MON తో అంటే మిక్స్డ్ ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్స్ తో కలిపి మనం ఇక్కడ నాలుగవ స్టేజ్ లో ఉపయోగించడం జరుగుతుంది. నాలుగవది కనుక చూసినట్లయితే GSLV జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ ఆర్ జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. ఇక్కడ కనుక GSLV లో చూసినట్లయితే మరి PSLV లో 4 దశలు ఉన్నాయి. ఘన ద్రవ. మరి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో 3 దశలు ఉంటాయి. మొదటిది ఘన ఇంధన దశ, రెండవది ద్రవ ఇంధన దశ, మూడవది అత్యంత ముఖ్యమైనటువంటి క్రయోజెనిక్ ఇంధన దశ. ఇందులో 3 దశలు ఉంటాయి. మొదటి చూసినట్లయితే ఘన ఇంధన దశ, రెండవది ద్రవ ఇంధన దశ, మూడవది క్రయోజెనిక్ దశ. మరి GSLV ఎందుకయ్యా అంటే మనకి దాని పేరులోనే ఉంది జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్. అంటే జియో స్టేషనరీ లేదా జియో సింక్రనస్ లేదా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ లోకి ఒక ఉపగ్రహాన్ని చేర్చగలిగేటువంటి ఉపగ్రహ వాహక నౌకని మనం GSLV అని చెప్పడం జరుగుతుంది. ఈ ఉపగ్రహ వాహక నౌకను భారతదేశం 1980 నుండి అభివృద్ధి చేయడం ప్రారంభించింది. 1980 నుంచి అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. ఇక మరి 2001లో దీని ద్వారా GSLV D1 ద్వారా 2001లో GSLV D1 ద్వారా ఓషన్ శాట్ అనే ఉపగ్రహాన్ని మరి భారతదేశం దేశీయంగా విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టడం జరిగింది. 2001లో GSLV D1 అనేటువంటి GSLV ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఓషన్ శాట్ అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి భారతదేశం మరి దేశీయంగానే జియో స్టేషనరీ ఆర్బిట్స్ లో ఉపగ్రహాలను పంపిస్తూ ఉంది. అయితే మరి ఈ మధ్య కాలంలో కూడా వేరే దేశపు లాంచ్ వెహికల్స్ ఉపయోగించుకొని భారతదేశం జియో స్టేషనరీ ఉపగ్రహాలు పంపింది. ఎందుకంటే మరి
మొదటి దశలో మనకి మార్క్ 1 ఇందులో జిఎస్ఎల్విలో మార్క్ 1 మార్క్ 2 మార్క్ 3 ఉంటాయి. మొదటి దశలో మరి మార్క్ 1 ఉపయోగించేటప్పుడు అది కేవలం 2500 కేజీల బరువు కలిగిన ఉపగ్రహాన్ని మాత్రమే జియో స్టేషనరీ ఆర్బిట్స్ లో ప్రవేశపెట్టేది. కాబట్టి అంతకంటే ఎక్కువ బరువున్న ఉపగ్రహాన్ని పంపించాల్సి వస్తే మనం ఖచ్చితంగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని కానివ్వండి లేదా అమెరికాకు చెందిన నాసాని కానీ మనం ఆశ్రయించాల్సి వచ్చేది. ఇక ఈ విధంగా జిఎస్ఎల్వి అనేది భారతదేశం 1980 నుంచి అభివృద్ధి చేయడం మొదలు పెడితే 2001లో దీని ఒక ప్రయోగాన్ని మనం ఓషన్ షాట్ ని ప్రయోగించడం ద్వారా విజయవంతం చేయడం జరిగింది. దీంట్లో మరి క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ ఉపయోగిస్తారు. వాటిలో ఉపయోగించినట్లే పిఎస్ఎల్విలో ఉపయోగించినట్లే ఏఎస్ఎల్విలో ఉపయోగించినట్లే దీంట్లో క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆటో పైలట్ సిస్టమ్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఆటో పైలట్ సిస్టమ్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటీరియర్ నావిగేషన్ సిస్టమ్ కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇంటీరియర్ నావిగేషన్ సిస్టమ్ అనేటువంటి 3 రకాల టెక్నాలజీలను జిఎస్ఎల్విలో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా జిఎస్ఎల్వి మరి భారతదేశంలో ఏ విధంగా దినదిన ప్రవర్తమానం అవుతూ మరి అత్యాధునిక జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకలను అభివృద్ధి చేసిందో మనం చూద్దాము. దీంట్లో పరిశీలించినట్లయితే ఇప్పటివరకు భారతదేశం 3 రకాల జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకల్ని తయారు చేయడం జరిగింది. ఉపగ్రహ వాహక నౌకలను తయారు చేసింది ఇప్పటివరకు కూడా భారతదేశం. అందులో మొదటిది కనుక చూసినట్లయితే జిఎస్ఎల్వి మార్క్ 1 మరి ఇది 2500 కేజీల బరువు కలిగినటువంటి ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జియో స్టేషనరీ ఆర్బిట్స్ లోకి ఇది ప్రవేశపెట్టగలుగుతుంది. 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జియో స్టేషనరీ ఆర్బిట్స్ లోకి ఇది ప్రవేశపెట్టగలగడం జరుగుతుంది. ఇక ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ప్రతి దాంట్లో జిఎస్ఎల్వి ఉపగ్రహ వాహక నౌకలో ప్రతి మార్క్ 1 కావచ్చు, మార్క్ 2 కావచ్చు, మార్క్ 3లో ప్రతి దాంట్లో కూడా 3 దశలు ఉంటాయి. ఆ 3 దశలు మనం ముందే చెప్పుకున్నాము, ఘన, ద్రవ మరియు క్రయోజెనిక్ దశ. ఈ జిఎస్ఎల్వి మార్క్ 1లో మొదటి దశలో మరి పిఎస్ఎల్విలో ఏ విధంగా ఉపయోగించాము, S139 అనేటువంటి మరి సాలిడ్ రాకెట్ ఇంజిన్ ఎట్లా ఉపయోగించామో ఇక్కడ కూడా S139 సాలిడ్ రాకెట్ ఇంజిన్ ఇక్కడ ఉపయోగిస్తాము. రెండవ దశలో కనుక చూసినట్లయితే అక్కడ పిఎస్ఎల్విలో ద్రవ ఇంధన దశలో ఏ విధంగా వికాస్ ఇంజిన్ ఉపయోగించామో ఇక్కడ కూడా వికాస్ అనేటువంటి లిక్విడ్ రాకెట్ ఇంజిన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక మూడవ దశ ఈ జిఎస్ఎల్వికి అత్యంత ముఖ్యమైనది ఇది క్రయోజెనిక్ దశ. ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగించాల్సి ఉంటుంది. మనం కేవీడి 1M అనేటువంటి రష్యాకు చెందినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ ఇందులో ఉపయోగించడం జరిగింది మూడవ దశలో జిఎస్ఎల్వి మార్క్ 1లో. అందుకే ఇక్కడ మనకి 3 రకాల జిఎస్ఎల్వి రాకెట్స్ రావడం జరిగింది. జిఎస్ఎల్వి మార్క్ 1, జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3. ఇక రెండవది కనుక చూసినట్లయితే జిఎస్ఎల్వి మార్క్ 2. ఇక్కడ నుంచి భారతదేశం దేశీయంగా ఈ క్రయోజెనిక్ ఇంజిన్ ని తయారు చేయడం జరిగింది. కేవీడి 1M అనేది క్రయోజెనిక్ ఇంజిన్. మూడవ దశలో ఖచ్చితంగా క్రయోజెనిక్ ఇంజిన్ ని వాడాలి. అందులో క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. క్రయోజెనిక్ ఫ్యూయల్స్ ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక జిఎస్ఎల్వి మార్క్ 2 కనుక మనం పరిశీలించినట్లయితే ఇది దాదాపుగా 414.75 టన్నుల బరువు ఉంటుంది. 414.75 టన్నుల బరువును కలిగి ఉంటుంది జిఎస్ఎల్వి మార్క్ 2 అనేది. అంతేకాకుండా ఇది 49.13 మీటర్ల పొడవు ఉంటుంది. 49.13 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జిఎస్ఎల్వి మార్క్ 1 ఏమో రష్యాకు చెందిన క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగించి మనం ప్రయోగించడం జరిగింది. అందుకే మార్క్ 1 అన్నాము. ఆ రష్యాకు చెందిన క్రయోజెనిక్ ఇంజిన్ పేరు కేవీడి 1M. ఇక ఇక్కడి నుంచి మనం భారతదేశానికి చెందినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగిస్తాము. ఇక్కడ S139 అనేటువంటి సాలిడ్ రాకెట్ ఇంజిన్ కూడా భారతదేశానికి చెందిందే. వికాస్ అనేటువంటి లిక్విడ్ రాకెట్ ఇంజిన్ కూడా భారతదేశానికి చెందినవి. ఇవన్నీ భారత్కు చెందినవే మార్క్ 1లో. కానీ క్రయోజెనిక్ ఇంజిన్ మాత్రము రష్యాకు చెందింది. ఇక మార్క్ 2 నుంచి మొత్తం భారతదేశానికి సంబంధించిన ఉపయోగిస్తాం. క్రయోజెనిక్ ఇంజిన్ తో సహా భారతదేశానికి సంబంధించిన ఉపయోగిస్తాం. ఇది జిఎస్ఎల్వి M2 మార్క్ 2 2500 కేజీలు బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మరి ఈ జియో ఆర్బిట్స్ లోకి పంపించగలుగుతుంది. జియో ఆర్బిట్స్ లోకి. అదేవిధంగా
5000 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని పోలార్ ఆర్బిట్ లో అంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లోకి ప్రవేశపెట్టగలుగుతుంది. ఇక్కడ మార్క్ 1 కి మార్క్ 2 కు ఉన్నటువంటి తేడా ఏంటంటే రెండు కూడా 2500 కేజీల బరువున్న ఉపగ్రహాలను 36000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి జియో స్టేషనరీ లేదా జియో సింక్రోనస్ లేదా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ లో ప్రవేశపెడుతుంది. ఇది కూడా అదే పని చేస్తుంది మార్క్ 2 కూడా. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ మనం ఉపయోగించినటువంటి ఇంజిన్ క్రయోజెనిక్ ఇంజిన్, భారత్ కు సంబంధించినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్. జిఎస్ఎల్వి మార్క్ 2 2005లో ప్రయోగించగా విఫలం చెందింది. ఆ తర్వాత 2014లో జిఎస్ఎల్వి D5 ద్వారా ఇది విజయవంతం కావడం జరిగింది. అప్పటి నుంచి మనం 2014 నుంచి జిఎస్ఎల్వి మార్క్ 2 మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ జిఎస్ఎల్వి మార్క్ 2లో దశలు 3 దశలు అని చెప్పుకున్నాము. మొదటి దశ చూసినట్లయితే మొదటి దశ ఘన ఇంధన దశ కాబట్టి ఇందులో చెప్పుకోవాల్సింది ఏం లేదు. మొదటి దశలో S139 అనేటువంటి సాలిడ్ రాకెట్ ఇంజిన్ ను ఉపయోగిస్తారు. ఇది 4 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ను కలిగి ఉంటుంది. 4 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ను కలిగి ఉంటుంది. బూస్టర్లను కలిగి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ మరి మొదటి దశలో ఘన ఇంధన దశ కాబట్టి ఇంధనం ఏముంటుంది, ఖచ్చితంగా HTPB ఉంటుంది. ఇక్కడ ఇంధనం అంతకుముందు పిఎస్ఎల్విలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ కూడా హైడ్రాక్సీ టెర్మినేటెడ్ పాలీబ్యూటడిన్ అనేది ఇక్కడ ఇంధనంగా వాడటం జరుగుతుంది. ఇక రెండవ దశ చూసినట్లయితే రెండవ దశ లిక్విడ్ స్టేజ్. మరి పిఎస్ఎల్విలో ఏ విధంగా లిక్విడ్ స్టేజ్ లో మనం వికాస్ ఇంజన్ ని ఉపయోగించామో అంటే లిక్విడ్ రాకెట్ ఇంజన్ ని ఇక్కడ కూడా వికాస్ ఇంజన్ ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ వికాస్ ఇంజన్ వాడాము. ఇక్కడ ఇక ఇంధనం మనందరికీ తెలిసిందే. దాంట్లో మన పిఎస్ఎల్విలో ఏ ఇంధనాన్ని అయితే వాడామో ఇక్కడ కూడా అదే ఇంధనాన్ని మనం వాడటం జరుగుతుంది. UDMH ప్లస్ N2O4 అనేటువంటి ఇంధనాన్ని అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రాక్సిన్ అనేటువంటి ఇంధనాన్ని నైట్రోజన్ మిక్స్డ్ ఆక్సైడ్ తో కలిపి ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక మూడవ దశలో మరి ఖచ్చితంగా ఏం వాడతాం మనం? మూడవ దశలో ఖచ్చితంగా ఈ క్రయోజెనిక్ ఇంజిన్ ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ భారత్ తయారు చేసినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ ఉపయోగించడం జరిగింది. అది CE5 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ ని ఉపయోగించడం జరిగింది. భారత్ దేశీయంగా తయారు చేసిన CE5 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ ని మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఇక క్రయోజెనిక్ స్టేజ్ లో ఏ ఇంధనాలు వాడతారంటే ఇక్కడ అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద చల్లబరిచినటువంటి ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ లను మిక్స్ చేసి ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ LOX మరియు LH2 రెండింటిని కలిపి ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. లిక్విడ్ ఆక్సిజన్ అండ్ లిక్విడ్ హైడ్రోజన్ LH2 అంటే లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ మిశ్రమాన్ని ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇక బర్న్ టైం కనుక చూసుకున్నట్లయితే ఈ స్టేజ్ లో బర్న్ టైం ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 100 సెకండ్స్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ లో. రెండవ స్టేజ్ లో బర్న్ టైం చూసినట్లయితే 150 సెకండ్స్ ఉంటుంది. మూడవ స్టేజ్ లో బర్న్ టైం కనుక చూసుకున్నట్లయితే 720 సెకండ్లు ఉంటుంది. అంటే ఉపగ్రహాన్ని తన ఎక్కువ మొత్తంలో ఎక్కువ దూరానికి లేదా ఎక్కువ ఎత్తుకు తీసుకుపోయేటువంటి దశ మూడవ దశ. మరి ఆ మూడవ దశలో ఎందుకు అంత సామర్థ్యాన్ని ఇంధనం కలిగి ఉంటుందంటే ఇక్కడ లిక్విడ్ ఆక్సైడ్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ యొక్క మిశ్రమాన్ని కలిపి ఉంటామో మరి ఏ వాయువు అయినా లిక్విడ్ ఎందుకు అవుతుంది అని అంటే అతి శీతల ఉష్ణోగ్రతల వద్ద -183 వద్ద ఆక్సిజన్ -200 అబోవ్ వద్ద హైడ్రోజన్ లిక్విడ్ అంటే ఈ ద్రవాలుగా మారటం జరుగుతుంది. ఆ విధంగా ద్రవాలుగా మార్చబడినటువంటి వాయువులను ఉపయోగించడం వల్ల అక్కడ మనకి అత్యధిక మొత్తంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అవి. ఆ తర్వాత ఇక మూడవది జిఎస్ఎల్విలో మూడవది కనుక ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కనుక చూసినట్లయితే జిఎస్ఎల్వి మార్క్ 3. మరి ఈ మార్క్ 3 ఏం చేయగలుగుతుంది అంటే 4 టన్నులు బరువు ఉన్నటువంటి 4 టన్నులు బరువున్న ఉపగ్రహాన్ని 4 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని 36,000 కిలోమీటర్ల ఎత్తు వరకు అంటే జియో ఆర్బిట్స్ లోకి, అదే విధంగా 10 టన్నుల బరువు ఉన్న ఉపగ్రహాన్ని మరి పోలార్ ఆర్బిట్స్ లో అంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్స్ లో పంపగలుగుతుంది. అంటే ఒక్కసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే అక్కడ జిఎస్ఎల్వి మార్క్ 2 లో కేవలం 2500 కేజీలు అంటే 2.4 టన్స్ బరువున్న ఉపగ్రహాన్ని మాత్రమే అది జియో ఆర్బిట్స్ లోకి చేర్చగలదు. జిఎస్ఎల్వి మార్క్ 3 అయితేనేమో 4 టన్నుల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని జియో ఆర్బిట్స్ లోకి, 10 టన్నుల బరువున్న ఉపగ్రహాన్ని
మరి పోలార్ ఆర్బిట్స్ లోకి, అంటే 10,000 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని పోలార్ ఆర్బిట్స్ లోకి, 4,000 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మరి జియో ఆర్బిట్స్ లోకి లేదా జియో సింక్రనస్ ఆర్బిట్స్ లోకి ఇది చేర్చగలుగుతుంది. ఇక జిఎస్ఎల్వి మార్క్ 3 అంటే అందుకే ఇది భారతదేశం యొక్క అంతరిక్ష పరిజ్ఞానాన్ని సమూలంగా మార్చివేసింది జిఎస్ఎల్వి మార్క్ 3. మరి దీన్ని కనుక పరిశీలించినట్లయితే 640 టన్నుల బరువు ఉంటుంది. ఇది మొత్తం లిఫ్ట్ ఆఫ్ వెయిట్ 600 టన్నుల బరువు మొత్తంగా ఇది కలిగి ఉంటుంది. ఆ తర్వాత దీని యొక్క పొడవు కనుక చూసినట్లయితే 43.4 మీటర్ల పొడవును కలిగి ఉంటుంది. అంటే ఇది చాలా పెద్దది, బరువులోను అదేవిధంగా పొడవులోను కూడా చాలా పెద్ద వాహక నౌకగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక దీని మొదటి దశను కనుక పరిశీలిస్తే ఇక 3 దశలు కామన్ జిఎస్ఎల్విలో. మొదటి దశలో యథాతథంగా ఇక్కడ మరి S-139 బదులుగా S-200 అనేటువంటి ఇంజిన్ ఉపయోగించడం జరిగింది. ఇది కూడా భారతదేశీయంగా తయారు చేసింది S-200 అనేటువంటి ఇంజిన్ ను ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా దీన్ని ఒక ఇంజిన్ వాడలేదు, ఇక్కడ 2 ఇంజిన్లని S-200 ఇంజిన్లనే ఉపయోగించడం జరిగింది. ఇక ఇంధనం యథాతథంగా HTPBA ఉంటుంది, ఘన దశ కాబట్టి ఇంధనం హైడ్రాక్సీ టర్మినేటెడ్ పాలీ బ్యూటాడిన్ HTPB ఉంటుంది. ఇక్కడ కనుక రెండవ దశను కనుక చూసినట్లయితే చూస్తే ఇది కూడా సేమ్. మరి ఇక్కడ ఇది ద్రవ దశ కాబట్టి ఇక్కడ ఏ ఇంజన్ వాడాము, అంతకుముందు వికాస్ ఇంజన్ వాడాము, అదేవిధంగా ఇక్కడ కూడా వికాస్ ఇంజన్ ని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఇంధనం కూడా ద్రవ ఇంధన దశలో సేమ్ ఉంటుంది. మరి UDMH ప్లస్ N2O4 ఉంటుంది. UDMH ప్లస్ N2O4 అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రోజన్ ఇంధనంగా ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఇది మూడవ దశలో కనుక చూస్తే మరి దానికి దీనికి కొంత మార్పు మనకి కనిపించడం జరుగుతుంది. మూడవ దశలో కనుక చూసినట్లయితే ఇక్కడ CE5 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ వాడాము, ఇక్కడ CE20 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది కూడా భారత్ అభివృద్ధి చేసిందే. ఇక ఇక్కడ కూడా LOX మరియు LH2 లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ల యొక్క సమ్మేళనాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. ఇక దీన్ని మొదటిసారిగా జూన్ 2019లో ప్రయోగించగానే ఇది సఫలం, అంటే విజయవంతం కాగింది. జూన్ 2019లో మొదటిసారిగా ప్రయోగించగానే ఇది విజయవంతం కావడం జరిగింది. దీని ద్వారా మరి ఏ ఉపగ్రహాన్ని పంపడం జరిగింది మార్క్ 3 ద్వారా అని అంటే GSAT-19 ని దీని ద్వారా మనం పంపి విజయవంతంగా దాన్ని చేర్చడం జరిగింది. GSAT-19 ఈ విధంగా మనం ఇక ఈ జిఎస్ఎల్విలో ఉన్నటువంటి 3 రకాల మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3 ఉపగ్రహ వాహక నౌకల గురించి నేర్చుకోవాలి. ఎగ్జామ్ లో మనల్ని ఏది అడిగితే రాయాలి. జిఎస్ఎల్వి గురించి రాయమంటే ఈ 3 కూడా రాయాలి. జిఎస్ఎల్వి మార్క్ 1 ఏమో రష్యా ఇంజిన్ వాడడం క్రయోజెనిక్ ఇంజిన్, జిఎస్ఎల్వి మార్క్ 2లోనేమో భారతదేశం తయారు చేసిన CE5 అనేటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ వాడాము. జిఎస్ఎల్వి మార్క్ 3లో CE20 అనేటువంటి దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ ని వాడాము. అంటే దీని అర్థం ఏంటంటే అవి ఉపగ్రహాన్ని మరి కక్షలోకి ప్రవేశపెట్టేటప్పుడు ఆ ఉపగ్రహం ఎంత బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని తీసుకుపోతుంది అనేదే దీంట్లో తేడా. అది కూడా ఆ తేడా ఎక్కడ వస్తుంది అంటే 3వ దశ అయినటువంటి క్రయోజెనిక్ స్టేజ్ లోనే ఆ తేడా వస్తుంది. అక్కడ ఎంత పవర్ఫుల్ ఇంజిన్స్ ఉంటే అంత ఎక్కువ బరువు ఉన్నటువంటి ఉపగ్రహాలే మరి జియో సింక్రనస్ ఆర్బిట్స్ లోకి లేదా జియో స్టేషనరీ ఆర్బిట్స్ లోకి చేర్చగలుగుతుంది. ఈ విధంగా మనం ఈ ఉపగ్రహ వాహక నౌకల గురించి పూర్తి స్థాయిలో ఐడియాను కలిగి ఉండాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని KKR కాంపిటేటివ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేయడం ద్వారా ప్రతిరోజు రెగ్యులర్ గా మీరు అప్డేట్స్ ని పొందడం జరుగుతుంది. అంతేకాకుండా మీ విలువైన అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో పంపించండి. థ్యాంక్ యూ.